నమస్తే, వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. నేను మహేష్. నమస్తే సార్. నమస్తే మహేష్. సార్, ప్రముఖ డైరెక్టర్ ఒకప్పటి తెలుగు ఇండస్ట్రీని ఒక ఏళ్ళ మధ్యన ముప్పలేని శివ గురించి, అతను చేసిన కొన్ని సినిమాల గురించి చెప్పండి సార్ మీ మాటల్లోనే. ముప్పలేని శివ దర్శకత్వ ప్రతిభకు చిరునామా. ఎందుకంటే ఆయనకి సినిమాలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అంటే అంత పాత కాలంలో వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ లేదా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో లేరు. బాపట్ల నేటివ్ ప్లేసు. చీరాల్లో చదువుకునేవాళ్ళు. చీరాల్లో చదువుకున్నప్పుడు అంటే ఎలా ఉంటుందంటే కొన్ని పరిస్థితులు అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, రాజకీయ రంగంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. అంకినీడు ప్రసాద్ అని చెప్పేసి ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా మెగాస్టార్ చిరంజీవికి క్లాస్మేట్స్. ఈయన మంచి పెయింటర్, శివ మంచి పెయింటరు, మంచి బొమ్మలది వేసేవాడు ఆయన. తర్వాత ఒక సినిమా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత ఇప్పటిలాగా వీడియోస్ కానీ టీవీలు కానీ ఏం లేవు. ఎక్కడొక్కడ కూర్చొని సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మిగతా వాళ్ళు కథ చెప్పేవాళ్ళు. వాళ్ళు కథ చెప్పిన తర్వాత అది బాగుంది అనుకుంటే ఆ సినిమాకి వెళ్ళి చూసేవాళ్ళు. అప్పట్లో అదే పద్ధతి ఉండేది. అరుగులు అంటారు కదా, ఒక చిన్న పల్లెటూళ్ళలో అరుగులు ఉండేవి. అరుగుల మీద సాయంత్రం కూర్చునేవాళ్ళు. సినిమా చూసి వచ్చిన వాళ్ళు సినిమా చూడడం వాళ్ళకి కథ చెప్పేవాడు. చెప్పిన తర్వాత అది బాగుంది అనుకుంటే వెళ్ళి చూసేవాళ్ళు. అలాగే ముప్పలేని శివ కూడా ఏంటంటే అలాంటి అరుగుల మీద కూర్చొని తన తోటి ఫ్రెండ్స్తో సినిమాని తను ఎలా తీస్తే ఆ సినిమా బాగుంటుంది అన్న ఆలోచనతో కథని మార్చి చెప్పేవాడు ఆయన. మార్చి చెప్తే వీళ్ళందరూ వినేవాళ్ళు. విని కథ చాలా బాగుందని వెళ్ళి సినిమా చూస్తే సినిమా వేరే రకంగా ఉండేది. వాళ్ళు అనేవాళ్ళు, ఎందుకు ఇలాగా అబద్ధాలు చెప్తున్నావు నువ్వు, సినిమా ఏమో ఇలాగుంది, నువ్వు ఇలాగా ఎందుకు మార్చి చెప్తున్నావు అంటే అప్పుడు ఆయన అనేవాడు అనమాట. నేను కనుక దర్శకుడిని అయితే నేను ఇలాగ తీస్తుందామని నేను అనుకున్నానని చెప్పి. అంటే అప్పట్లో మంచితనం ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్లో కూడా బావతనం ఉండేది, మంచితనం ఉండేది. పల్లెటూళ్ళలో అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారు, నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు మేము చూసిన సినిమా కన్నా కూడా నువ్వు బాగా చెప్పగలుగుతున్నావు, నువ్వు ఎందుకు సినిమాల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ అంకినీడు ప్రసాద్ అన్న వాళ్ళు ఏం చేశారంటే చిరంజీవి చెప్పారు. చిరంజీవి అప్పటికీ ఎదుగుతున్నాడు, ఇంకా మెగాస్టార్ కూడా కాదు, ఇంకా సెటిల్ అవ్వలేదు సినిమా ఇండస్ట్రీలో. వెళ్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు 2 సినిమాలు స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి ఒకే కాలంలో 2 సినిమాలు స్టార్ట్ అయ్యాయి. ఒకటి శ్రీరస్తు శుభమస్తు, రెండో సినిమా ఏంటంటే న్యాయం కావాలి. న్యాయం కావాలి సినిమాకి డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి, శ్రీరస్తు శుభమస్తు డైరెక్టరు కట్టా సుబ్బారావు. కట్టా సుబ్బారావు అప్పుడు మంచి ఫేమ్లో ఉన్నాడు. ఆయన రసపెట్టి సినిమాలు ఉన్నాయి. అప్పటికే ఆయనకి మంచి హిట్స్ ఉన్నాయి. ఇయ్యాలి వారి కయ్యాలు, అలాగే చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయనకి చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త కాదు, కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త అనేటువంటి సినిమాలు అప్పటికే తీసున్నాడు. ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు. ఈయన సెట్కి వెళ్ళి చూసేటప్పటికి కట్టా సుబ్బారావు గారి వ్యక్తిత్వం ఆయనకి ఎందుకు అంత నచ్చల. అంటే ఆయన గొబ్బుక్కన కోపంగా ఉండటం, విసిరేయటం, వస్తువులు అరవటం, ఇవన్నీ చూశాడు ఆయన. జనగా అప్పట్లో డైరెక్టర్స్ అలాగే ఉండేవాళ్ళు. ఎవరైనా సరిగా యాక్ట్ చేయకపోతే అరవటం అది ఉండేది. ఈ కోదండరామరెడ్డి వచ్చేప్పటికి కోదండరామరెడ్డి అంతకుముందు ఒకే ఒక సినిమా సంజయ్ అనే సినిమా ఒకటే డైరెక్ట్ చేశారు. సెకండ్ సినిమా న్యాయం కావాలి, అందులో కూడా చిరంజీవి, రాధిక, ఫటాఫట్ జయలక్ష్మి కూడా అందులో ప్రధానమైన క్యారెక్టర్ వహించారు. బేసికల్గా కోదండరామరెడ్డి మంచి నేర్పరి, అలాగే మృదు స్వభావి, ఎవరిని ఏమి అనేటువంటి మనస్తత్వం కాదు. నచ్చింది ఆ వ్యక్తిత్వం ముప్పలేని శివకి నచ్చి అప్పుడు ఆయన దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ అప్రెంటిస్ నుంచి నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టరు, చివరికి డైరెక్టర్గా కూడా ఆయన ఎదగటం జరిగింది. ఆయనకు గురువు అయితే ఏ కోదండరామరెడ్డి. సో ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి ఒక చీరాల నుంచి చెన్నై వరకు, అప్పుడు చెన్నైలో ఉండేది ఇండస్ట్రీ, వచ్చారు అంటే దానికి కారణం ఏంటంటే మన తోటి ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు కూడా ఈ వ్యక్తి ఎదగాలి, ఇతరులో ఈ టాలెంట్ ఉందని పల్లెటూళ్ళలో కూడా గ్రహించి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే ఆ రోజుల్లో గొప్ప వ్యక్తిత్వం. ఈయన చాలా సినిమాలకి కోదండరామరెడ్డి దగ్గర పనిచేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా, న్యాయం కావాలి సినిమా, తర్వాత ఇంకా చాలా కంచుకాగడ అనే ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా కంచుకాగడ,
కంచుకాగడ అంటే కృష్ణ శ్రీదేవి ఇలాంటి ఇలా అనేక శ్రీరంగ నీతులు ఇలాంటి చాలా సినిమాల్లో ఆయన పనిచేశారు. పనిచేసినప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే ఒక డైరెక్టరు ఒక సినిమాని ఒప్పుకొని ఇంకో సినిమా కూడా ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ చేత ఊటిలో సాంగ్స్ తీయమనేవాళ్ళు, కొన్ని డాన్స్ సీక్వెన్స్ కొన్ని తీయమనేవాళ్ళు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ చేత ఫైట్ సన్నివేశాలు చిత్రీకరించేవాళ్ళు, కొంతమంది కుటుంబ సన్నివేశాలు చిత్రీకరించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక డైరెక్టరు ఒక సినిమాను ఒప్పుకుంటే ఆ సినిమా మీద కూర్చుంటున్నారు. అప్పుడు అలా కాదు. కోదండరామరెడ్డికి అనేకమైనటువంటి సినిమాలు, సో అలాంటి సినిమాల్లో ముప్పలైన శివకు కూడా ఇచ్చి పలానా చోటుకి వెళ్ళి తీయమంటే ఆయనకి సహజంగానే గురువు దగ్గర నుంచి అలవాటు వచ్చింది ఎలా తీయాలి సన్నివేశాలు, అలాగే పాటలు ఎలా తీయాలి. అందుకే ఆయన సినిమాల్లో కనుక చూసుకుంటే గొప్ప న్యాచురాలిటీ ఉంటుంది. ఆయన తాజ్మహల్ సినిమా గొప్ప ఉదాహరణ. తాజ్మహల్ పాటలు ఇప్పటికీ కూడా టీవీలో కనుక చూసుకుంటే చాలా ఫ్రెష్నెస్గా ఇప్పుడే తాజాగా తీసినట్టుగా కనపడుతుంది. అలాగే కృష్ణతో గరానా అల్లుడు అని చెప్పి ఒక సినిమా తీశారు 1994లో. అందులో మాలశ్రీ హీరోయిన్. అందులో కృష్ణ అన్న ఆయన గెటప్లు వేస్తే ఎలా ఉంటుంది అని అనేక గెటప్లు అందులో ఒక పాటలో చూపించడం కూడా జరుగుతుంది. అంటే శివ డైరెక్షన్ ప్రతిభ మనం చెప్పాలి అంటే ఒక సృజనాత్మకత, పాటల చిత్రీకరణ, సన్నివేశాల చిత్రీకరణ, కుటుంబం అనేది ఎలాగ ఉండాలి, కుటుంబ కథా చిత్రం ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన పట్టు బిగించినట్టు కనపడుతుంది. అయితే మరి ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ఆయన చిరంజీవి సినిమాల్లోకి ఎంటర్ అయ్యి తర్వాత అనేక సినిమాలకి ఆయన కో డైరెక్టర్గా కూడా అంత స్థాయికి ఎదిగి డైరెక్టర్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఆయనకు అవకాశం కూడా చెప్పాలి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ చీఫ్ మాధవరావు గారు దానికి తోడ్పడ్డారని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎలాగంటే ఇప్పుడు చాలా సినిమాలకి ఆయన కృష్ణ గారి దగ్గర పనిచేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, అసోసియేట్గా పనిచేశారు. కృష్ణ గారు కూడా తెలుసు. అయితే ఒక వ్యక్తి డైరెక్టర్గా మారిన తర్వాత కథ మెయిన్ ఇంపార్టెంట్. కథ నచ్చాలి, హీరోకి నచ్చాలి అంటే ఒక కథ బాగా తయారు చేసుకొని అనేక మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వాటికి వెళ్ళినప్పుడు కొంతమంది లైక్ చేయరు ఫస్ట్లో, ఇనిషియల్ స్టేజెస్లో, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అలాగే కృష్ణ దగ్గర కూడా ఆయన ఒక కథ చెప్పడానికి వచ్చారు, ముప్పలైన శివ. వస్తే మాధవరావు గారు ఆ కథలో స్పార్క్ని గమనించారు. అంటే యాక్చువల్గా ఆ కథని ఆయనే తీసుకున్నారు, నేను చదివి నేను చెప్తాను కృష్ణ గారికి అని చెప్పి తీసుకున్నారు. కాల్లో వెళ్తున్నప్పుడు ఆయన చదివారు కథని. ఇది నాకు ఎవరు చెప్పారంటే మాధవరావు గారు స్వయంగా చెప్పారు నాకు. కథ అంతా చదివి చాలా బాగా రాశారు, స్క్రిప్ట్ చాలా బాగుంది శివది అని అప్పుడు కృష్ణ గారితో చెప్పారట. ఏమంటే ముప్పలైన శివ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చాలా బాగుంది, మీరు సినిమా చేస్తే బాగుంటుంది అంటే మాధవరావు గారి మీద నమ్మకం కృష్ణ గారికి. ఆయన కూడా విన్నారు కథలు అయినవి, బాగుంది, శివ అయితే బాగా తీయగలడు, ఎందుకంటే శివ కూడా అంతకుముందు పనిచేశాడు కదా, బాగా తీయగలడని. మంచి మనసు, కృష్ణుడి మంచి మనసు, ఎందుకంటే ఆయన బోళా మనిషి, మంచి గోల్డ్ మ్యాన్. ఆయన ఏం చేశారంటే అవకాశాన్ని గరవనల్లుడు సినిమాలో ముప్పలైన శివకి ఇవ్వడం జరిగింది. అందులో మాలశ్రీ హీరోయిన్. ఒక పాట ఉంటుంది, కొంగే జారిపోతుంది అమ్మమ్మ అనే ఒక పాట ఉంది. ఏమీ టేకింగ్ అసలు నిజంగా ఇప్పటికీ కూడా ఆ సినిమా మనం యూట్యూబ్లో కనుక చూసుకుంటే ముప్పలైన శివ టేకింగ్ అదిరిపోతుంది. ఊటీలో సన్నివేశాలు, తర్వాత కృష్ణుని కొత్త గెటప్లు వచ్చి 1994లో నెంబర్ 1 తర్వాత కృష్ణ మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పట్లో కృష్ణుని చాలా అందంగా, యంగ్ అండ్ డైనమిక్గా బాగా చిత్రీకరించిన సినిమా గరనాలుడు. 100 రోజులు ఆడింది, మంచి సెన్సేషనల్ హిట్. ముప్పలైన శివ అంటే ఇండస్ట్రీలో అందరికీ కూడా తెలిసింది. అంటే ఇతను గొప్ప దర్శకుడు అని ఎలాగ అంటున్నానంటే, సినిమా స్టార్ట్ అవడానికి ముందు స్క్రిప్ట్ రెడీగా ఉండాలి. స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా ఉంటే సినిమా అంత తొందరగా తీసేయచ్చు. ముప్పలైన శివ షూటింగ్కి వెళ్ళబోయే ముందు స్క్రిప్ట్ని పక్కాగా రెడీ చేసుకుంటారు. ఇది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కథ మీద ఎంతసేపు అయినా కూర్చుంటాడు ఆయన, కానీ ఒక్కసారి షూటింగ్కి వెళ్తే మాత్రం
ఆయన సినిమాని 50 రోజులు 60 రోజుల్లో తీసేస్తారు. ఇప్పటికీ అంతే, ఆయన 50 రోజుల్లో సినిమా తీసేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్కి ఖర్చు తగ్గుతుంది, బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఈరోజు సినిమాకి వచ్చేప్పటికి సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్లు 150 కోట్లు వెళ్ళిపోతుంది. కానీ ముప్పలేని శివ ఆ రోజుల్లో సినిమాని కేవలం 2 కోట్లు 3 కోట్లు వ్యయంతో తీసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయన బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి హిందీ పిక్చరు ఆయన తీశారు. అది తొందరలో రిలీజ్ కాబోతుంది. అది కూడా బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకొని హిందీ వెర్షన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి గొప్ప మనస్తత్వం ముప్పలేని శివలో ఉండటం ఈరోజు నిర్మాతలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ని ఎంతో పెంచుకునే గొప్ప సినిమా కాదు, బడ్జెట్ ఎంత పెంచుకుంటే గొప్ప సినిమా కాదు, బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకొని ఎంత క్వాలిటీతో తీసామనేది చాలా ముఖ్యం. ఆయన స్పీడ్ డాన్సర్ అని ఒక సినిమా తీశారు. స్పీడ్ డాన్సర్ అంటే లారెన్స్ సినిమా. ఆ సినిమాని 50 రోజుల్లో తీశారు ఆయన. 50 రోజుల్లో తీస్తే ఆ సినిమా ఎందుకు లేట్ అయిందంటే ప్రొడ్యూసర్కి ఉన్న ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్ వేరే డబ్బింగ్ మూవీ తీసుకొని ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఆ సినిమా రిలీజ్ చెప్పారు. 2 సంవత్సరాలు లేట్ అయింది. కానీ 2 సంవత్సరాల తర్వాత స్పీడ్ డాన్స్ రిలీజ్ అయినా కూడా ఆ సినిమాకి మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసాయి. కానీ అదే కనుక 50 రోజుల్లో తీసిన ఆ సినిమా తొందరగా కనుక ఫ్రెష్గా రిలీజ్ అయ్యంటే ఇంకా ఎంత లాభం వచ్చేదో ఆలోచించుకోవచ్చు. తర్వాత నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, తెలుగు సినిమాకి కొత్త నటీనటులు కావాలి, హీరోలు కావాలి. ఆ హీరో కావాలి అనేటువంటి ఆలోచన ఈయనలో ఉంది ముప్పలేని శివలో. ఎందుకంటే తాజ్మహల్ సినిమాకి నేను గతంలో చెప్పాను, తాజ్మహల్ సినిమాకి ఫస్ట్ అనుకున్నది శ్రీకాంత్ కాదు, ప్రేమఖైదీ నటిలో నటించాలంటే హరీష్. అప్పుడు ప్రేమఖైదీ పెద్ద సూపర్ డూపర్ హిట్. ప్రేమఖైదీ 1995లో రిలీజ్ అయింది. తాజ్మహల్ 95 కొండపల్లి రొత్తయ్య అనే సినిమాలో కూడా హరీష్ నటించాడు. అది కూడా ఫ్లాప్ అయింది, ఆ సినిమా ఆడలేదు. కానీ తాజ్మహల్ సినిమాకి ప్రొడ్యూసర్ డాక్టర్ రామానాయుడుకి మాత్రం హరీష్ని పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. సంఘవిని హీరోయిన్ కింద పెడదామని ఆలోచన ఉంది. కానీ సంఘవి మంచి హీరోయిన్, నేను నో డౌట్, నేనేమి కాదని అన్నాను. కానీ కొన్ని క్యారెక్టర్స్కి కొంతమంది ఫ్రెష్ లుక్ కావాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, వద్దండి సంఘవి వద్దు, అలాగే హరీష్ వద్దు, శ్రీకాంత్ని హీరోగా చేద్దామని పట్టుబట్టి ఒక విధంగా రామానాయుడు గారితో ఫైట్ చేసి ఆ సినిమాలో హరీష్కి బదులు శ్రీకాంత్ని హీరోగా తీసుకురావడం జరిగింది. నిజంగా ఆ రోజు మోనికా బేడి హిందీ హీరోయిన్, మోనికా బేడి చూడటానికి రామానాయుడు కూడా ముంబై వెళ్తే మోనికా బేడి వ్యక్తిత్వం ఎందుకో పొగరబోతాను, అదే నచ్చలేదు దానికి. నచ్చకపోతే వద్దు మోనికా బేడి వద్దు, మనం సంగీతం తెద్దామంటే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఆయన మాట్లాడి మోనికా బేడికి రామానాయుడు గారి వ్యక్తిత్వాన్ని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్తే అప్పుడు మోనికా బేడి కూడా కొంచెం తగ్గి వెనక్కొచ్చి మోనికా బేడి ఆ సినిమాలో నటించింది. అంటే ఇంత చేయవలసిన అవసరం ఎందుకుంటుంది, ఆయన చెప్పినట్టు తీసుకెళ్ళిపోవచ్చు కదా. కానీ ఒక ఫ్రెష్ లుక్ ఇండస్ట్రీకి రావాలని చెప్పి శ్రీకాంత్ని ఆయన హీరోగా పెట్టడం జరిగింది. అలాగే గిలికజ్జాలు అనేటువంటి సినిమా ఉంది. గిలికజ్జాల్లో కూడా శ్రీకాంత్ నటించడం జరిగింది. గిలికజ్జాల్లో శ్రీకాంత్ను మీనా హీరోయిన్లు. అందులో కూడా ఆ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అదే శ్రీకాంత్ని సంక్రాంతి సినిమాలో వెంకటేష్కి తమ్ముడు కింద పెట్టారు. అంటే ఒక రాముడు ఎలా ఉంటాడు, ఒక లక్ష్మణుడు ఎలా ఉంటాడు, భరత శత్రుఘ్నుడు ఎలా ఉంటారు అని చెప్పి రామాయణాన్ని సోషలైజ్ చేసి ఆ సినిమా తీయడం జరిగింది. సంక్రాంతి కూడా మంచి సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా ఇందులో ఆయన చేసినటువంటి ఒక పెద్ద అడ్వెంచర్ ఏంటంటే, అంతవరకు శారద ప్రదీప్తమైన సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, చండశాస్త్రంలో ఎన్టీ రామారావుకి సిస్టర్గా, అప్పటి నుంచి చండశాస్త్రం నుంచి శారద ఇమేజ్ మారుతూ వచ్చింది. అలాంటి శారదని ఈ సినిమాలో ఒక అమ్మ అంటే ఎలా ఉండాలి అనేటువంటి గొప్ప ఉదాత్తమైన పాత్రలో ఆవిడ నటింపజేశారు. అంటే శారదకి ఒక కొత్త కోణం ఇచ్చింది కూడా ముప్పలేని శివే. అందుకే శారద అంటూ ఉంటారు, నా కొడుకు అయ్యా నువ్వు, నా కొడుకులు లేరు, నా కొడుకు అంటూ ఉంటే నువ్వేను అని చెప్పేసి శివని
పొగట్టడం కూడా జరిగింది. అంటే ఇదంతా నేను పొగడాలి అని చెప్పట్లేదు. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే స్క్రిప్ట్ పక్కాగా ఉండి తక్కువ బడ్జెట్తో కొత్త నటీనటులతో సినిమా తీస్తే ఈరోజు ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు. ఇప్పుడు మొన్న హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమా తీశారు. ఆ సినిమా పేరు హనుమాన్ ఎంత బడ్జెట్తో తీశారు వాళ్ళు? చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. అది పెద్ద పెద్ద సినిమాలు ఢీకొని ఆడిందా లేదా? అంటే ఈరోజు అలాంటి సినిమాలు తీగల వ్యక్తి ముప్పలేని శివకి ఈరోజు ప్రొడ్యూసర్స్ కనుక అవకాశం ఇస్తే ఆయన ఒక లవ్ స్టోరీ తీయగలరు, ఒక రొమాంటిక్గా ఉండే థ్రిల్లర్ తీయగలరు, ఒక రొమాంటిక్గా ఉండేటువంటి సన్నివేశాలు తీయగలరు, ఫ్యామిలీ డ్రామా తీయగలరు, సస్పెన్స్ తీయగలరు, క్రైమ్ తీయగలరు. ఇవన్నీ కోదండరామరెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకి సహజంగా వచ్చినటువంటి లక్షణం. అంటే ఒక ఫ్రేము ఆయన ఇంతకు నేను చెప్పాను కదా, ఒక ఆర్టిస్టు ఒక ఫ్రేమ్లో ఎలా ఉండాలి అనేది బాపు గారు స్కెచ్ తీసుకునేవారు. కానీ ఈ రోజుల్లో యువత కావాల్సినవి ఓన్లీ చెప్పినట్టుగా సస్పెన్స్, క్రైమ్, లవ్ స్టోరీస్ ఇలాంటి మూవీ వేస్తారు. కాబట్టి అంటే ఆ వైపుగా మన డైరెక్టర్ గారు వెళ్తే పక్క సక్సెస్ఫుల్ అవుతారు ఈ రోజుల్లోనే. నేను చెప్పేది కూడా అదే పాయింట్. ముప్పలేని శివ ఆయన ఫ్యామిలీ డ్రామానే కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ కూడా తీయగలరు. తీసినప్పుడు అదే నేను పాయింట్ చెప్తాను. అదే ఇప్పుడు ఒక ఆర్టిస్టు, ఇప్పుడు బాపు గారు ఏం చేసేవారంటే ఒక బొమ్మలు తీసుకొని స్కెచ్ వేసుకునేవాళ్ళు, వేసుకొని ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని దాని ద్వారా తెలియజేసేవాళ్ళు. మీరు బేసిక్గా ఆర్టిస్ట్ ఒక ఫ్రేమ్ ఎలా ఉండాలి, ఒక ప్రేమ సన్నివేశం ఎలా ఉండాలి, ఒక క్రైమ్ ఎలా ఉండాలి అన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టుకుని వెళ్ళగల వ్యక్తి. అందుకే తాజ్మహల్లో పాటలు కనుక చూస్తే ఒక ఆర్టిస్టిక్గా ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు కూడా చాలా మంది యువత వింటున్నారు యూట్యూబ్లో కానీ. ఇప్పటికీ చాలా కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్లో సాంగ్స్ కి. సంక్రాంతి ఉంటుంది, సంక్రాంతిలో కూడా అలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో నాకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటంటే వెంకటేష్ డబ్బుల గురించి అడుగుతారు. డబ్బులు ఎక్కడ దాస్తున్నాడు అనేప్పటికీ బ్యాంకులో ఉన్నటువంటి పాస్బుక్ అన్ని తీసి ఇదో ఇక్కడ ఇచ్చానని చెప్తాడు. అన్నం తినకుండా లేస్తాడు ఆ రోజు. బాబు అన్నం తిను అప్పుడు ఎంత గొప్ప సన్నివేశం నిజంగా. ముప్పలేని శివ నిజంగా పల్లెటూరు వాతావరణాన్ని యాజ్ ఈజ్గా సంక్రాంతి సినిమాల్లోకి తీసుకొచ్చి ఆయన పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. సందడి ఎంత బాగుంటుంది. రాజా సినిమా బాగుంటుంది కదా సార్. రాజా చాలా బాగుంటుంది. రాజా నిజంగా చెప్పాలంటే ఒక కామెడీ సన్నివేశాలతో ఫ్యామిలీ డ్రామా నడిపినటువంటి గొప్ప ఇతివృత్తం. అది సూపర్ డూపర్ హిట్ కదా. మరి ఈరోజు ఇంత మనం చెప్పుకుంటున్నామంటే ఆయన ఇన్ని సినిమాలు కూడా చాలా లో బడ్జెట్కి అనుగుణంగా తీసి గొప్ప సక్సెస్లు తీసుకొచ్చారు. ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే పోస్ట్ మ్యాన్ సినిమా మోహన్ బాబుతో జరిగింది. ఇక్కడ ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఒక దర్శకుడికి ఫ్రీడమ్ కనుక ఇస్తే ఆ దర్శకుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఇప్పుడు తాజ్మహల్లో రామానాయుడు ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీడమ్ బట్టి తాజ్మహల్ హిట్ అయింది. కానీ పోస్ట్ మ్యాన్ సినిమాలో ఏం జరిగిందంటే పోస్ట్ మ్యాన్లో మోహన్ బాబు ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. మోహన్ బాబు దానికి ప్రొడ్యూసరు, ఇంటర్ఫియరెన్స్ ఎక్కువయ్యి అందులో కొన్ని పద్యాలు పెట్టడం జరిగింది. అందుకని సినిమా 10 రీళ్ళు 11 రీళ్ళ వరకు ఒక రకంగా నడుస్తుంది. 11-12 రీళ్ళ తర్వాత మళ్ళీ మోహన్ బాబు ఇంటర్ఫియరెన్స్ ఎక్కువయ్యి ఈ పద్యాలు పెట్టారు. అప్పటికీ చెప్తూనే ఉన్నాడు ఆయన, అన్నా వద్దు అన్న మామూలు అన్నాను పిలిచాడు, వద్దన్నా ఇవి పెట్టద్దన్నా కూడా వినకుండా ఆయన పెట్టేశాడు. పెడితే చివరికి అది ప్రభావం డైరెక్టర్ మీద పడింది. ఒక 12 రీళ్ళు అయిపోయిన తర్వాత సౌందర్య చనిపోయే సన్నివేశం ఉంటుంది. అక్కడి నుంచి సినిమా దెబ్బతిని అదేంటి శివ ఇలాంటి సినిమా తీశాడని చెప్పి అన్నారు. కానీ అప్పటికీ కూడా ఆ సినిమాకి 4 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 4 కోట్ల ప్రాఫిట్. 4 కోట్లు ఎప్పుడు 2000 ఏళ్ళలో 4 కోట్ల ప్రాఫిట్ అంటే మంచి ప్రాఫిట్. కాబట్టి ఆయన సినిమాల్లో 90% బాక్స్ ఆఫీస్ సూపర్ డూపర్ హిట్సే. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో ఫ్రెండ్స్ తీసేవాటి గరవనాలుడు మంచి హిట్, శ్రీశ్రీ కూడా మంచి సినిమా. ఎందుకంటే అప్పటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది కృష్ణ గారికి. అయినా సరే అంత మంచి సన్నివేశాలు తీయించారు ఆయన. కాకపోతే ఏమైందంటే అప్పటికి మహేష్ బాబు సినిమా కూడా ఒకటి రిలీజ్ అయింది. శ్రీశ్రీతో పాటు మహేష్ బాబు సినిమా కూడా ఒకటి రిలీజ్ అయింది. 2 ఒకేసారి రావటం వల్ల తండ్రి కొడుకు రావటం వల్ల కొంత
ఆ సినిమా ఇబ్బంది అయింది. ఏదైనా శ్రీసీత తర్వాత ఇప్పుడు బ్రహ్మకుమారి సంబంధించినటువంటి హిందీ వెర్షన్ కూడా తీస్తున్నారు. అది సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ప్రొడ్యూసర్స్, హీరోస్, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తులు కూడా, మొక్కలైన శివ గొప్ప దర్శకుడు ఆయన, అలాంటి వ్యక్తులకి లో బడ్జెట్ సినిమాలకి అందజేయగలిగితే ఆయన ఇంకా మంచి సినిమాలు తీస్తారు. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ ద్వారా ఆయనకి దర్శకులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలాంటి ఇంకా ఎన్నో అవకాశాలు ఇవ్వాలని, ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చూసారు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.